హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. 4 మంత్స్ తర్వాత నా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి మార్కాపురం వచ్చిందండి. అలా ఇద్దరం కలిసి కాసేపు సరదాగా బయటికి వెళ్ళాం. చిన్న చిన్న షాపింగ్ చేద్దాం అనుకున్నాం. రేపు రాఖీ కదా, అందుకే రాఖీకి కావాల్సినవి కూడా తీసుకుందామని బయటికి వచ్చేసామన్నమాట. ముందుగా కొంచెం షాపింగ్ పని ఉండడంతో అటువైపు వెళ్ళాం. మా ఫ్రెండ్కి కాళ్ళ పట్టి లూజ్ అయిపోయింది అని చెప్పింది. అవి సరిగ్గా చేసి ఫిట్ చేయించుకుందాం అనుకున్నాం. వాళ్ళైతే ఇలా కట్ చేసి 2 భాగాలుగా ఇచ్చారు. మిగతాది టైట్ చేశారనమాట. టైట్ చేసి ఇలా ఫిట్ చేసుకున్నాం. ఇక్కడ ఆ పని కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. అలాగే రేపు శ్రావణ శుక్రవారం అని చెప్పి మేము ఇంకా అమ్మవారికి పువ్వులు కావాలి కదా, పువ్వులు అవి తీసుకున్నామండి. తులసి మాల, పువ్వులు అయితే ఫ్రెష్గా ఉన్నాయి, తీసేసుకున్నాం. ఏదైనా శ్రావణ మాసంలో మాత్రం పూల రేట్లు మాత్రం ఊహించలేనంత కాస్ట్ అయితే చెప్తారండి. ఇంకా అక్కడి నుండి రాఖీలు తీసుకుందామని రాఖీల షాప్ దగ్గరికి వెళ్ళామండి. రాఖీ పండగ ముందు రోజు కాబట్టి షాపుల దగ్గర సందడి కనిపించింది. మనం కూడా చూసేసి రాఖీలు తీసుకొని వెళ్దామని అనుకున్నాము. ఇంకా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ మాత్రం చాలా కొత్త రాఖీలు అయితే వచ్చాయండి. మేమైతే 3 షాప్స్ తిరిగిన తర్వాత ఫైనల్గా ఒక చోట రాఖీలు తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఏదో ఊరేగింపు అవుతుంది. ఈ బజార్లో మాత్రం ఎప్పుడు ఏదైనా దేవుడి కార్యక్రమాలు కానీ, అమ్మవారి ఊరేగింపులు కానీ ఏదో ఒకటి సందడిగా ఉంటుందండి. ఇలా మా షాపింగ్ కంప్లీట్ చేసుకొని షుగర్ కేన్ జ్యూస్ తాగేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. చిన్న పనుల కోసం బయటికి వెళ్ళిన నా ఫ్రెండ్తో కలిసి ఉంటే ఆ టైమే వేరు, చాలా స్పెషల్ అనిపించింది నాకు. అలా ఈరోజు మా ఈవినింగ్ చిన్న రాఖీ షాపింగ్ బ్లాగ్తో మీతో షేర్ చేసుకున్నాను. రేపు రాఖీ పండుగ కాబట్టి అందరికీ ముందుగానే రాఖీ శుభాకాంక్షలండి. అన్న చెల్లెలు, అక్క తమ్ములు అందరి సంతోషంగా ప్రేమగా రాఖీ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.